చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. అందుకనే దీనికి మల్టిపుల్ కవరింగ్స్ ఉంటాయి. చెస్ట్ వాల్, రిబ్ కేజ్, దాని చుట్టూతా లంగ్స్, పెరికార్డియం అనే కవరింగ్, లోపల దీనికి మసిల్ ఉంటాయి, కవాటాలు ఉంటాయి, అలాగే ఎలక్ట్రిక్ సప్లై ఉంటుంది, బ్లడ్ సప్లై ఉంటుంది. ఎలక్ట్రిక్ సప్లై చాలా ఇంపార్టెంట్. ఇది ఒక బియ్యపు గింజ అంత స్ట్రక్చర్ పైన రైట్ సైడ్ ఏట్రియం అనే గదిలో అక్కడ జనరేట్ అయ్యి నెమ్మదిగా ముందు పై గదులకు వచ్చి పై గదులు కంట్రాక్ట్ అయ్యి బ్లడ్ కింద గదులకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక జంక్షన్ బాక్స్ ఏవి నోడ్ అనే దాని లోపల నుంచి కిందకి స్పెషల్ వైర్స్, స్పెషల్ కండక్షన్ సిస్టమ్ ద్వారా వెళ్తుంది. సో ముందు పై గదులు, దాని తర్వాత కింద గదులు కంట్రాక్ట్ అవుతుంది. ఈ సింక్రనైజేషన్ మూలాన బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. హార్ట్కి ఎలక్ట్రిక్ సప్లై ఉంటేనే అది స్పందిస్తుంది, కంట్రాక్ట్ అవుతుంది. సో స్లోగా నిమిషానికి తక్కువసార్లు ఎలక్ట్రిక్ సప్లై వస్తే తక్కువసార్లు కంట్రాక్ట్ అవుతుంది. అలాగే ఎక్కువసార్లు నిమిషానికి దానికి ఎక్కువసార్లు ఇంపల్సెస్ కనుక అందితే హార్ట్ కంట్రాక్ట్ అవ్వాల్సిందే. 200 సార్లు 300 సార్లు నిమిషానికి కరెంట్ సప్లై వస్తే నెంబర్ ఆఫ్ ఇంపల్సెస్ వస్తే అది అన్నిసార్లు కంట్రాక్ట్ అవ్వాల్సిందే. హార్ట్కి ఎలక్ట్రిసిటీ దాని సెల్స్ పొలారిటీ చేంజ్ అవ్వటం వలన జనరేట్ అవుతుంది. అంటే లోపల మైనస్ ఛార్జ్ ఉండేదల్లా ప్లస్ ఛార్జ్ అవ్వటం, అలాగే బయట ప్లస్ ఛార్జ్ అవ్వటం వల్ల మైనస్ ఛార్జ్ అవ్వటం. ఈ పొలారిటీ చేంజ్ అవ్వటం వలన అయాన్స్ ఫ్లక్స్ అంటే ఇటు నుంచి అటు షిఫ్ట్ అవ్వటం వలన ఈ ఎలక్ట్రిక్ ఇంపల్స్ జనరేట్ అవుతుంది. ఇది హార్ట్ మసిల్ లోపల కండక్ట్ అయినప్పుడు వోల్టేజ్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. ఈ వోల్టేజ్ డిఫరెన్స్ని మనం హార్ట్ని డిఫరెంట్ యాంగిల్స్లో చూస్తూ ఉన్నట్టు డిఫరెంట్ లీడ్స్ అంటే ఈసీజీ లీడ్స్ పెట్టి మనం ఈ వోల్టేజ్ డిఫరెన్స్ని కొలవచ్చు. సో 12 లీడ్స్ ఉంటాయి. సో 12 లీడ్స్ని హార్ట్ని డిఫరెంట్ 12 రకాల యాంగిల్స్ నుంచి చూస్తూ ఉన్నట్టు అన్నమాట. హార్ట్కి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ 3 రకాలు. ఒకటేమో కొట్టుకోవాల్సిన కన్నా ఎక్కువ వేగంగా కొట్టుకోవటం, అంటే నిమిషానికి 60, 80, 90 సార్లు కొట్టుకోవాల్సిన దానికన్నా ఎక్కువ స్పీడ్తో కొట్టుకోవటం, దీన్ని టాకికార్డియా అంటారు. ఇంకొకటేమో తక్కువ స్పీడ్తో కొట్టుకోవటం, అంటే నిమిషానికి 40 సార్లు 30 సార్లు అలా కొట్టుకోవటం. మరీ ఫాస్ట్గా కొట్టుకున్నా మరీ స్లోగా కొట్టుకున్నా హార్ట్ పంపింగ్ సరిగ్గా ఉండదు కాబట్టి బ్రెయిన్కి సర్క్యులేషన్ అందకపోవటం మూలాన కళ్ళు తిరిగి పడిపోవటం అనేది ఒక కామన్ సిమ్టమ్. అలాగే నార్మల్లీ ముందు పై గదులు, దాని తర్వాత కింద గదులు కంట్రాక్ట్ అవ్వాలి. ఈ ఎస్ఏ నోడ్ నుంచి కరెంట్ రావాలి, అలాగే ఏవి నోడ్ ద్వారా స్పెషల్ కండక్షన్ సిస్టమ్ ద్వారా కండక్ట్ అవ్వాలి. అలా అవ్వకుండా పై గదుల్లో వేరే చోట నుంచినో కింద గదుల్లో వేరే చోట నుంచినో రావటం ఎక్టోపిక్ బీట్స్ అంటారు. అంటే మధ్య మధ్యలో కొంచెం ఒక ఎక్స్ట్రా బీట్ వచ్చినట్టు మనకు అనిపిస్తుంది. ఇది కూడా ఒక రకమైన ఇర్రెగ్యులారిటీ, దీన్ని కూడా ఎరిథ్మియా అంటారు. ముందు స్లో హార్ట్ రిథమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సైనస్ నోడ్ ఎక్కడి నుంచి అయితే కరెంట్ జనరేట్ అవ్వాలో అది వయసు పెరిగిన కొద్దికి కొంతమందికి స్లగ్గిష్ అయిపోయి సరిగ్గా కరెంట్ ఇవ్వకపోవటం, మరీ స్లోగా ఇవ్వటం, లేకపోతే మధ్య మధ్యలో రెస్ట్ తీసుకున్నట్టు గ్యాప్స్ ఇవ్వటం జరగవచ్చు. దీన్ని 6 సైనస్ సిండ్రోమ్ అంటారు. అలాగే పైనుంచి కిందకి వస్తూ ఉన్నప్పుడు జంక్షన్ బాక్స్ ఆ ఏవీ నోడ్ దగ్గర కానీ దాని కింద మెయిన్ ఒక తీగ ఉంటుంది, హిస్ బండిల్ అని, అక్కడ కానీ వయసు పెరిగిన కొద్దికి మోర్ కామన్, అక్కడ ఆ వైర్లు కట్ అయిపోయినట్టు అయ్యి పై గదుల నుంచి కింద గదులకి కరెంటు అందకపోవడం కూడా జరగవచ్చు. దీన్ని కంప్లీట్ హార్ట్ బ్లాక్ అంటారు. ఇది చాలా డేంజరస్ సిట్యుయేషన్. ఎందుకంటే పై గదులు 80 సార్లు 90 సార్లు కొట్టుకున్నా కింద గదులు 20 సార్లు కూడా కొట్టుకోకపోవచ్చు. ఇలాంటప్పుడు స్పృహ పడిపోవటమే కాకుండా అకస్మాత్తుగా చనిపోయే రిస్క్ కూడా ఉంటుంది. అందుకని ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇమీడియట్గా టెంపరీ పేస్ మేకర్ అనేది ఒకటి పెడతారు. మీరు ఇప్పుడు చూస్తే ఈ పేషెంట్కి టెంపరీ పెట్టి మనం ఇష్టం వచ్చిన రేట్ పెట్టుకోవచ్చు. తొడ దగ్గర నుంచి వైర్ ద్వారా పెట్టి ఒక జనరేటర్ పెట్టుకొని మనం ఇష్టం వచ్చిన రేట్ పెట్టుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇప్పుడు నెమ్మదిగా తగ్గిస్తుంటే చూడండి, ఆ చిన్న చిన్న బుడిపులు లాంటి పై గదుల్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ, ఆ సన్నటి స్పైక్ లాంటిది కింద గదుల్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ. సో 3-4 సార్లు పై గదులు కొట్టుకుంటా అంటే కింద గది ఒకసారి కొట్టుకుంటుంది. ఇలాంటప్పుడు టెంపరీ పెట్టిన తర్వాత లేకపోతే డైరెక్ట్గానో పర్మనెంట్ పేస్ మేకర్ అనేది మనం వెయిన్స్ ద్వారానే, ఈ మెడ దగ్గర వెయిన్స్ ద్వారా సబ్క్లేవియన్ వెయిన్ అంటారు, ఈ వెయిన్ ద్వారానే, అంటే చెస్ట్ ఓపెన్ చేయకుండా వెయిన్ ద్వారా తీగల లాంటివి మనం పెట్టి ఆ తీగల మీద షీట్స్ అంటే ట్యూబుల్ లాంటివి పెట్టి ఆ ట్యూబుల్ లోపల నుంచి
మనం ఈ పేస్ మేకర్ లీడ్స్ అంటాం. ఈ వైర్ లాంటివి మనం పై గదిలో ఒకటి కింద గదిలో ఒకటి పెట్టవచ్చు. ఈ లీడ్స్కి కవరింగ్ లాంటిది ఉంటుంది, 2 వైర్లు లాంటివి ఉంటాయి. ఒకటి యానోడల్, ఒకటి క్యాథోడల్, అంటే ఒకటి కరెంట్ ఇచ్చేది, ఇంకోటి కరెంట్ తీసుకునేది. ఇది మసిల్ టచ్ అయినప్పుడు ఆ ఏరియాలో ఈ ఎలక్ట్రికల్ ఇంపల్స్ జనరేట్ చేయగలుగుతాయి, దీని ద్వారా స్పందన కలిగిస్తాయి. మీరు చూడండి, ఈ లీడ్కి స్క్రూలు కూడా ఉంటాయి. ఈ స్క్రూలు మనం బయట నుంచి తిప్పితే ఆ స్క్రూలు మసిల్ లోపల అటాచ్ అయిపోయి కదలకుండా ఊడకుండా ఉంటాయి. కాబట్టి ఇది ఈ పేస్ మేకర్ పెట్టిన తర్వాత మనుషులు ఏ పైనైనా చేయొచ్చు. ఏమి రెస్ట్రిక్షన్, ఫిజికల్ యాక్టివిటీలో ఏమి రెస్ట్రిక్షన్ ఉండదు. ఇలాగే పై గదులు కింద గదుల్లో కూడా తీగలు పెట్టడం ద్వారా మనం నార్మల్లీ పై గదుల తర్వాత కింద గదులు వచ్చే యాక్టివిటీ మెయింటైన్ చేయొచ్చు. హిస్ బండిల్ పేసింగ్ అనేది ఒక కొత్త రకమైన పేసింగ్. దీనిలో ఏంటంటే మనం నార్మల్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఆ ఏవీ నోడ్ దగ్గర, జంక్షన్ బాక్స్ దగ్గర ఆగిపోయిన దాన్ని మళ్ళా కింద వైరులకి మనం పైనుంచి వైరుల ద్వారా కనెక్ట్ చేయవచ్చు. ఈ లీడ్ ఇది సన్నగా ఉంటుంది. దీన్ని మనం స్క్రూ చేస్తే బాగా డీప్గా వెళ్ళిపోయి లోపల ఉన్న వైర్లకి కనెక్ట్ అవుతుంది. దీని ద్వారా ఏంటంటే నార్మల్గా ఎలాగైతే వైర్ల ద్వారా కింద గదులకి కరెంట్ వెళ్ళాలో అలాగే మనం అందించవచ్చు. దీంతో పంపింగ్ ఎఫికసీ బెటర్గా ఉంటుంది, హార్ట్ పంపింగ్ మెయింటైన్ కూడా బాగా అవుతుంది. కొన్నిసార్లు కింద గదులకి కరెంట్ అందించే లెఫ్ట్ సైడ్ వైర్ లెఫ్ట్ బండిల్ అంటారు. ఇది తెగటం మూలాన లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ అనే వ్యాధిలో హార్ట్ పంపింగ్ తగ్గుతుంది. ఎందుకంటే నార్మల్లీ లెఫ్ట్ సైడ్ కింద చేంబర్, మెయిన్ పంపింగ్ చేంబర్ ఏదైతే దాని 2 వాల్స్ కూడా ఒకేసారి కాంట్రాక్ట్ అవ్వాలో ఈ లెఫ్ట్ బండిల్ పనిచేయకపోవటం మూలాన ఎలక్ట్రిక్ సప్లై స్లోగా కండక్ట్ అవ్వటం మూలాన బిట్స్ అండ్ పీసెస్గా కాంట్రాక్ట్ అవుతుంది. అంటే ఒకేసారి హార్ట్ మొత్తం ఆ చేంబర్ ఒకేసారి కాంట్రాక్ట్ అవ్వదు, ముక్కల్లాగా కాంట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ సప్లై వైర్ల ద్వారా కాకుండా మసిల్ టు మసిల్ కండక్ట్ అయినప్పుడు చాలా స్లో అయిపోతుంది. ఇలాంటప్పుడు పంపింగ్ తగ్గినప్పుడు మనం ఈ పై గదులు కింద గదుల లోపలే కాకుండా వైర్లు లెఫ్ట్ సైడ్ కూడా ఒకటి పెడతాం. ఇదేంటంటే చెస్ట్ ఓపెన్ చేయకుండా మనం వెయిన్స్ ద్వారా వెళ్ళేది హార్ట్కి రైట్ సైడ్కి వెళ్ళగలుగుతాం. కాబట్టి లక్కీలీ వెయిన్స్ అనే ఈ లెఫ్ట్ సైడ్ హార్ట్లో లాటరల్ సైడ్ కూడా వెయిన్స్ ఉంటాయి. కాబట్టి ఈ వెయిన్స్ ద్వారా మనం ఆ లెఫ్ట్ సైడ్కి కూడా ఒక వైర్ పెడతాం. సో 3 తీగలది పేస్ మేకరు. దీన్ని బైవెంట్రిక్యులర్ పేస్ మేకర్ అంటారు. ఇదేంటంటే హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇది చాలా అమేజింగ్ టెక్నిక్. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా కొంతమందికి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సజెస్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇది అందరికీ పనిచేయదు. ఎవరికైతే ఈ లెఫ్ట్ సైడ్ తీగ పనిచేయటం లేదో మనం ఈసీజీలో తెలుస్తుంది, వాళ్ళకే ఈ టెక్నిక్ పనిచేస్తుంది హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ చేయటానికి. సో ఇది ఈ లీడ్లో మీరు చూస్తే 4 చోట్ల నుంచి కరెంట్ ఇవ్వగలదు. అలాగే ఈ మధ్య మల్టీ సైట్ పేసింగు, ఎంఆర్ఐ పేస్ మేకర్లు, అలా చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. హార్ట్ ఫాస్ట్గా బీట్ అవ్వటం అంటే నిమిషానికి 60 నుంచి 90 సార్లు కాకుండా 130 సార్లు 200 సార్లు నిమిషానికి కొట్టుకోవటాన్ని టాకికార్డియా అంటారు. ఇది నార్మలీ హార్ట్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ పైనుంచి ఆ సైనస్ నోడ్ నుంచి కిందకి రావాలి. ఇలా కాకుండా అప్పుడప్పుడు ఎక్కడో ఒక చోట బ్లాక్ లాగా ఉన్నప్పుడు దాని చుట్టూతా కరెంట్ భూచక్రం లాగా తిరగటం మూలాన రీఎంట్రీ అంటారు. దీని మూలాన ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ హార్ట్కి చాలా ఫాస్ట్గా అందొచ్చు. అంటే నిమిషానికి 200 సార్లు 300 సార్లు. ఇది చూస్తే దీన్ని ఆ జంక్షన్ బాక్స్ దగ్గర ఉంది ఈ షార్ట్ సర్క్యూట్. మనం ఈ తొడ దగ్గర నుంచి తీగల లాంటివి పెట్టి ఎక్కడ ఉందో చూసుకుని అక్కడ హీట్ ఇవ్వటం ద్వారా దీన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటారు, పర్మనెంట్గా క్యూర్ చేయవచ్చు. ఇది చాలా అమేజింగ్ టెక్నిక్. ఎందుకంటే ఒకసారి చేసిన తర్వాత మళ్ళా రావటం, ఫాలో అప్, మందులు వాడటం ఏమీ ఉండదు. ఇది ఇంకొక టైప్ ఆఫ్ గుండె దడ. ఇదేంటంటే పైనుంచి కింద గదులకు నార్మల్లీ ఒకటే కండక్షన్ ఉండాలి, కానీ కొంతమందికి ఇంకొకటి ఎక్స్ట్రా కరెంట్ తీగ ఉండటం ద్వారా ఈ కరెంట్ కిందకు వచ్చి అక్కడ డిసిమేట్ అయిపోకుండా మళ్ళా పైకి ఈ ఎక్స్ట్రా వైర్ ద్వారా పై గదుల్లోకి రావటం, ఇలా మళ్ళీ భూచక్రంలాగా తిరగటం జరగచ్చు. ఇది కూడా మనం ఈ తొడ దగ్గర నుంచి వైర్లు పెట్టి ఎక్కడుందో చూసుకుని అది హీట్ ఇవ్వటం ద్వారా ఆ సన్నటి ఎక్స్ట్రా వైర్ ఏదైతే మన హెయిర్ విడ్త్ ఉంటుందో దాన్ని మనం అబ్లేట్ చేయవచ్చు.
ఈ డబ్ల్యూపీడబ్ల్యూ అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంతమందికి పై గదులు దడ ఫాస్ట్గా వచ్చినప్పుడు నార్మల్లీ ఈ జంక్షన్ బాక్స్ అనేది కిందకి అంత ఫాస్ట్గా వెళ్ళనివ్వదు. కానీ ఈ ఎక్స్ట్రా వైర్ ఉన్న వాళ్ళకి ఆ 300-400 సార్లు పై గదుల్లో దడ కిందకి వెళ్ళటం ద్వారా కింద గదులు కూడా ఫిబ్రిలేట్ అయ్యి అకస్మాత్తుగా చనిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ డబ్ల్యూపీడబ్ల్యూ అనేది మనం కొంచెం జాగ్రత్తగానే ట్రీట్ చేయాలి. ఇది ఏట్రియల్ టాకికార్డియా అనే ఒక రకమైన దడ. ఇది ఒక పాయింట్ సోర్స్ నుంచి ఎక్స్ట్రా బీట్స్ వస్తాయి. లేక్ లోపల ఎలాగైతే రిపుల్స్ వస్తాయో మనం ఆ రిపుల్స్ని ట్రేస్ చేసుకుని ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడికి ఎలా వెళ్ళగలమో, అలాగే మనం ఈ వైర్ల ద్వారా పెట్టుకుని ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ హీట్ ఇవ్వటం ద్వారా దీన్ని క్యూర్ చేయొచ్చు. దీన్ని ఏట్రియల్ ఫ్లటర్ అంటారు. ఇది యూజువల్లీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకో లేకపోతే జ్వరం వచ్చినప్పుడు వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఫ్లటర్ అనేది వస్తుంది. ఈ ఫ్లటర్లో ఈ రైల్ ట్రాక్స్ లాంటివి ఉంటాయి ఈ పైన రైట్ సైడ్ గదిలో. ఆ రైల్ ట్రాక్స్ లాంటివి ఉండటం వలన ఒక టెండెన్సీ ఉంటుంది ఈ చేంబర్ పెద్దదైనప్పుడు ఎలక్ట్రిసిటీ గుండ్రంగా తిరగటానికి. సో ఇది నిమిషానికి ఒక 300 సార్లు అలా తిరుగుతుంది. కానీ లక్కీగా కిందకి ఈ జంక్షన్ బాక్స్ కొన్ని ఇంపల్సెస్ని అలౌ చేస్తుంది. సో దీన్ని కూడా మనం ఒక లక్ష్మణ్ రేఖ లాంటిది గీసి ఆ షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఆ గుండ్రంగా తిరగకుండా మనం చేయొచ్చు. ఇది కొన్నిసార్లు మనం కార్టో అనే సిస్టమ్ ఒకటి వాడతాం. దీనిలో ఏంటంటే షేప్ ఆఫ్ ద చేంబరే కాకుండా మనకి ఎలక్ట్రిక్ ఫ్లో ఎలా ఉందో కూడా తెలుస్తుంది. దీని ద్వారా మనకి ఈ అబ్లేషన్ అనేది దీన్ని ట్రీట్ చేయడం చాలా తేలికవుతుంది. మనకి చేసే వాళ్ళకి రేడియేషన్ అంటే ఎక్స్రే కిరణాలు కూడా తగ్గుతాయి. సో ఈ కార్టో లాంటి సిస్టమ్ మనం ఎక్కడైనా వాడుకోవచ్చు హార్ట్ లోపల ఈ ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయటానికి. దీన్ని ఎలక్ట్రో ఎనాటమికల్ మ్యాపింగ్ కూడా అంటారు. ఇది మనం ఎక్కడైతే నేరో ఇస్త్మస్ అంటారు, అంటే ఎక్కడైతే బాగా నేరోగా ఉందో అక్కడ మనం హీట్ ఇచ్చి బర్న్స్ ద్వారా అక్కడ డాట్స్ లాగా కనపడుతున్నాయి చూడండి, అది ఇచ్చి మనం ఆ షార్ట్ సర్క్యూట్ని స్టాప్ చేయొచ్చు. అంటే మీరు నదిని ఎక్కడైతే రెండేపులా కొండలు ఉండి నేరోగా ఉంటుందో బ్రిడ్జ్ కడతారు చూడండి, అలాగే ఆ నేరో ఏరియా ఎక్కడ ఉంటుందో మనం ఈ కార్టోలో తేలిగ్గా కనిపెట్టి మనం దీన్ని అబ్లేషన్ అనేది చేయొచ్చు. అబ్లేషన్ అంటే హీట్ ఇవ్వటం. లోకల్లీ టెంపరేచర్ మనం కనుక ఒక 55 degrees కన్నా ఎక్కువ రేజ్ చేసి అక్కడ పవర్ కనుక అడిక్వేట్గా ఇవ్వగలిగితే ఆ ఏరియా కొంచెం స్లైట్గా డ్యామేజ్ అయ్యి ఈ ఎలక్ట్రిక్ ఫైబర్స్ అక్కడ కండక్ట్ చేయటం ఆపేస్తాయి. సో దాని ద్వారా మనం ఈ బ్లాక్స్ లాంటివి క్రియేట్ చేయొచ్చు. కానీ మసిల్ అనేది ఏమాత్రం డ్యామేజ్ అవ్వదు. ఈ దడని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. ఇది పై గదుల్లో చాలా కెయాటిక్గా ఇర్రెగ్యులర్గా నిమిషానికి ఆల్మోస్ట్ 400 సార్లు అలాగూ మల్టిపుల్ చోట నుంచి ఎలక్ట్రిక్ కరెంట్స్ లాంటివి రావటం జరుగుతుంది. ఇది కూడా మనం అబ్లేషన్ చేయొచ్చు. ఎలాగంటే వైర్ లాంటివి పంపించి ఆ పల్మరీ వెయిన్స్ అంటే ఈ లెఫ్ట్ సైడ్కి డ్రెయిన్ అయ్యే ట్యూబుల దగ్గర మనం హీట్ ఇవ్వటం ద్వారా ఎక్కడి నుంచి అయితే ఈ ఎక్స్ట్రా ఎలక్ట్రిక్ బీట్స్ వస్తాయో దాన్ని మనం హార్ట్ నుంచి డిస్కనెక్ట్ చేయొచ్చు ఎలక్ట్రికల్లీ. దీని ద్వారా మనం దడ లేకుండా చేయొచ్చు. కానీ మిగతా దడలకు మనం ఆల్మోస్ట్ 100% క్యూర్ ఇవ్వగలిగితే ఈ ప్రొసీజర్ ద్వారా ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్లో మనం ఓన్లీ ఒక 50% క్యూర్ ఇవ్వగలుగుతాం. ఏట్రియల్ ఫిబ్రిలేషన్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే పై గదులు చాలా కెయాటిక్గా ఫాస్ట్గా బీట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎఫెక్టివ్ కంట్రాక్షన్ ఉండదు. అలాంటప్పుడు లెఫ్ట్ సైడ్ పై గదుల్లో ఒక అపెండేజ్ అనే చిన్న సంచి లాంటిది ఉంటుంది. అక్కడ బ్లడ్ క్లాట్ అవ్వటం జరగటం, ఆ క్లాట్ చిన్న చిన్న ముక్కల్లాగా ఊడి సర్క్యులేషన్ ద్వారా బ్రెయిన్కి వెళ్ళటం ద్వారా స్ట్రోక్ రావటం అనేది కూడా జరగవచ్చు. ప్రతి 4-5 స్ట్రోకుల్లో ఒక స్ట్రోక్కి కారణం ఏట్రియల్ ఫిబ్రిలేషనే. చాలామందికి పేషెంట్లకి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉందని కూడా తెలియదు. ఎందుకంటే ఈ దడ అనేది వాళ్ళు ఫీల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కూడా. సో చాలా ఇంపార్టెంట్ స్ట్రోక్స్ లోపల ఈ దడ ఉందా లేదా చూసుకోవటం. ఎందుకంటే ఈ దడ ఉన్న వాళ్ళకి మనం రక్తం పలచబడే ట్యాబ్లెట్లు ఇవ్వటం ద్వారా మనం ఈ స్ట్రోక్స్ ప్రివెంట్ చేయొచ్చు. కొంతమందికి రక్తం పలచబడే ట్యాబ్లెట్లు ఎవరికైతే వాడలేమో ఈ మధ్య దాన్ని క్లోజ్ చేసేసే టెక్నిక్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ చిన్న సంచి లాంటిది ఏదో ఉంటుందో దాన్ని మనం ఒక డివైస్ పెట్టి క్లోజ్ చేసేయడం ద్వారా ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్లో స్ట్రోక్స్ రాకుండా మనం చూడొచ్చు.
కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అనేది వయసుతో పాటు నెమ్మదిగా మోర్ అండ్ మోర్ కామన్గా వస్తుంది. కాబట్టి ఎవరైనా కొంచెం ఇర్రెగ్యులర్గా దడగా అనిపించడం, కొంచెం నడిచినప్పుడు ఆయాసంగాను కొంచెం గుండె దడదడ కొట్టుకున్నట్టు అనిపిస్తూ ఉన్నప్పుడు దీన్ని అజాగ్రత్త చేయకుండా హోల్టర్ లాంటి టెస్టో, ఈసీజీ లాంటి టెస్టో చేసుకుని దడేమన్నా ఉందా చూసుకుని ఏట్రిల్ ఫిబ్రిలేషన్ ఉంటే రక్తం పలచబడే ట్యాబ్లెట్లు వాడటం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్స్ ప్రివెంట్ చేయొచ్చు. పై గదుల్లో గుండె దడలు అన్నీ క్యూరబుల్. మనం అబ్లేషన్ ద్వారా ఆల్మోస్ట్ 100% క్యూర్ చేయగలం ఎక్సెప్ట్ ఏట్రిల్ ఫిబ్రిలేషన్. ఏట్రిల్ ఫిబ్రిలేషన్లో కూడా మనం బ్రెయిన్ స్ట్రోక్స్, దానికి మెయిన్ కాంప్లికేషన్ రాకుండా రక్తం పలచబడే ట్యాబ్లెట్లు వాడటం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా చేసుకోవచ్చు. కింద గదుల్లో దడ చాలా డేంజరస్, ఎందుకంటే ఈ మెయిన్ పంపింగ్ చేంబర్స్ కాబట్టి. హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె సైజ్ పెరిగినప్పుడో లేకపోతే హార్ట్ అటాక్ వచ్చిన ఇనీషియల్ ఫస్ట్ ఫ్యూ అవర్స్లోనో లేకపోతే దాని తర్వాత హార్ట్ అటాక్ వచ్చి మచ్చబడినప్పుడో లేటర్ స్టేజెస్లో అంటే కొన్ని నెలల తర్వాత ఈ ఎలక్ట్రిక్ సప్లై అనేది స్మూత్గా లేకుండా ఫ్రాగ్మెంట్ అవటం మూలాన వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్, వెంట్రుకులర్ టాకికార్డియా అనేది రావచ్చు. అంటే ఇది నిమిషానికి 200 సార్లు 300 సార్లు కొట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు హార్ట్కి అసలు ఏం ఎఫెక్టివ్ కంట్రాక్షన్ ఉండదు. స్పృహ తప్పి పడిపోవటం, అకస్మాత్తుగా చనిపోవటం కూడా జరగవచ్చు. సో గుండె పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఒక 35% కన్నా తక్కువ ఉండి ఎకోలో మనకు తెలిస్తే వీళ్ళందరికీ కూడా ఏఐసిడి అనేది ఒక పేస్ మేకర్ లాంటిది, ఒక వైర్ లాంటిది హార్ట్ చేంబర్లో, రైట్ సైడ్ చేంబర్లో పెట్టి అది కంటిన్యూస్గా నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అనేది మానిటర్ చేస్తుంది. నిమిషానికి 80 సార్లు కొట్టుకునే బదులు 300 సార్లు కొట్టుకుంటా అంటే స్పృహ తప్పి పడిపోయే ముందే అదే లోపల నుంచి షాక్ ఇచ్చి ఈ టాకికార్డియా అనేది లేకుండా చేస్తుంది. సో ఇది ఒక రకమైన ఇన్సూరెన్స్ పాలసీ ఈ పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి. ఈ పేస్ మేకరు, ఐసిడి, ఈ డివైస్ ఇంప్లాంటేషన్స్ అన్నీ సింపుల్ ప్రొసీజర్సే. అంటే లోకల్ అనస్థీషియాలో చేస్తాం, సేమ్ డేనే డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. ఒక సెల్ఫ్ అబ్జార్బింగ్ సూచర్స్ ఉంటాయి. సో వారం రోజుల తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అన్ని పనులు కూడా చేసుకోవచ్చు. మీరు ఏదో బాగా డొనేషన్ ఇచ్చారంట కదా దేవుడికి ఇచ్చామండి. అన్నిట్లో నేను కొంచెం ముందంజలో ఉంటానండి బాగా. ఇట్లాంటి మంచి పనులకి ఆంజనేయ స్వామి గుడి కడతా ఉన్నారు ఊళ్ళో. కడతామంటే ₹1,00,000 ఇస్తారన్న. ఏదో అందరం బాగున్నాం, పిల్లలు చదువుకున్నా, ఉద్యోగం ఉంది. పాప చెప్పింది. అవును, మా నాన్న ఇచ్చేస్తాడండి, చెప్పండి ఇవ్వబాకుండా. అలాగే హార్ట్ అటాక్ వచ్చిన ఫస్ట్ ఫ్యూ అవర్స్లో హార్ట్ అటాక్తో చనిపోయే వాళ్ళ లోపల సగానికి సగం మంది హాస్పిటల్ జారకముందే ఈ దడతోనే చనిపోతారు. కాబట్టి ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ అనేది ఒక చిన్న డివైస్, ఇది ప్యాచ్ లాంటిది పెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే స్పెషల్లీ ఉన్న స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళకి, ఛాతీ నొప్పి వచ్చి స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళకి ఇది డివైస్ అటాచ్ చేస్తే అదే రిథమ్ అనలైజ్ చేసి మనం ప్రాంప్ట్ చేస్తుంది, షాక్ ఇవ్వండి, బటన్ నొక్కండి అని. దీని ద్వారా కూడా చాలా లైఫ్స్ సేవ్ అవుతాయి. ఇన్ సమ్మరీ, హార్ట్ రిథమ్ మెయిన్ ప్రాబ్లమ్స్ హార్ట్ ఫాస్ట్గా కొట్టుకోవటం, లేకపోతే హార్ట్ స్లోగా కొట్టుకోవటం, లేకపోతే ఇర్రెగ్యులర్గా ఎరాటిక్గా కొట్టుకోవటం. మెయిన్ అడ్వాన్సెస్ ఈసీజీ, దీని ద్వారా అయితే హార్ట్ ఎన్నిసార్లు కొట్టుకుంటుందో తేలిగ్గా తెలుస్తుంది. ప్లస్ వేరే ప్రాబ్లమ్స్ కూడా తెలుస్తాయి, లైక్ బ్లడ్ సప్లై తగ్గిందా, హార్ట్ అటాక్ ఉందా అనేవి కూడా తెలుస్తాయి. అలాగే గుండె దడ వచ్చినప్పుడు, బాగా ఎరాటిక్గా ఫిబ్రిలేషన్ వచ్చినప్పుడు బయట నుంచి షాక్ ఇచ్చి దాన్ని నార్మల్ రిథమ్ కింద కన్వర్ట్ చేయటం, దీన్ని డీఫిబ్రిలేషన్ అంటారు. థర్డ్ ఏమో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా మనం పై గదుల దడల ఆల్మోస్ట్ అన్నీ కూడా పర్మనెంట్గా క్యూర్ చేయొచ్చు. అలాగే కింద గదుల దడలు కూడా చాలా వరకు క్యూర్ చేయొచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనేది ఫిబ్రిలేషన్కి ట్రీట్మెంట్. హార్ట్ అటాక్ వచ్చిన ఇనీషియల్ పీరియడ్లో చాలామంది ఫిబ్రిలేషన్తో చనిపోతారు. అలాగే తర్వాత మచ్చలు వచ్చి పర్మనెంట్ స్కార్లు హార్ట్లో తయారైనప్పుడు కూడా
లేకపోతే వేరే ఏ కారణం చేతైనా హార్ట్ మసిల్ డ్యామేజ్ అయినప్పుడు ఫిబ్రిలేషన్ రావచ్చు. కాబట్టి ఈ డీఫిబ్రిలేటర్లు అనేవి చాలా మేజర్ అడ్వాన్స్. అలాగే సింపుల్ ఈసీజీ టెక్నిక్ నుంచి డెవలప్ అయిన ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ కూడా ఎంత కష్టమైన దడ ప్రాబ్లంనైనా తేలిగ్గా పర్మనెంట్గా క్యూర్ చేయటం కూడా ఇంకొక మేజర్ అడ్వాన్స్ లాస్ట్ 25 yearsలో.